హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవి చాలా మంది వచ్చేసి బేస్మెంట్ తేడాలుగా కట్టినారు అది అనుకుంటున్నారు. చూడండి ఇప్పుడు మామూలుగా ఎంత ఉంది, టోటల్ వచ్చేసి 44 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు చూడండి మనకి పిల్లర్ ఆడొచ్చింది 9 ఇంచులు, అది గోడ రూమ్ది గోడది, పక్కన 6 ఇంచులు బద్రింపు ఉన్నది. ఈ మధ్యలో వచ్చేసి 22 ఇంచులు గ్యాప్ గల్లీ ఇది. ఈ సైడ్ వచ్చేసి సింగిల్ పిల్ల ఇటుక గోడ వస్తుంది 4 ఇంచులు. చూడండి ఇప్పుడు ఈ గోడ రావాలన్నా, ఆ ఇంటి గోడ రావాలన్నా, ఈ పారి గోడ రావాలన్నా ఈ మధ్యలో మనం గ్యాప్ ఇచ్చి ఎట్లా కడతాం, అట్లా కట్టలేం కదా బేస్మెంట్. అందుకని ఒకే బేస్మెంట్ వేసామన్నమాట. ఫుల్ ఆ లాస్ట్ నుంచి ఒకటే బేస్మెంట్ వేసినాం. ఇప్పుడు ఈ మధ్యలో ఈ చిన్న గోడ రావాలంటే ఇది మనం గ్యాప్ వదలాలంటే వదలలేం కదా, ఇది నిలబడదు. అందుకని మనం ఒకే బేస్మెంట్ వేసామన్నమాట. చూడండి అందుకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మొత్తం ఇది పరమటి సైడ్ది, ఇది వచ్చేసి దక్షిణం సైడు. చూడండి డబుల్ బేస్మెంట్ అనమాట. ఇది పారిగోడకి ఇంటికి మధ్యలో 22 ఇంచులు గల్లీ వస్తుంది అనమాట. అందుకని ఒకే బేస్మెంట్ కట్టాము. ఇది ఉత్తరం సైడు, బయట సైడ్ ఒక సింగిల్ బాత్రూము. ఇది ఉత్తరం సైడు. తూర్పు సైడ్ అచ్చం వచ్చేసి మనం ప్లేస్ బేస్మెంట్ కట్టలేదు, ఎందుకంటే మట్టి తోలాలి కదా లోనకి, అందుకని తూర్పు సైడ్ కట్టలేదు. ఇదంతా రూమ్కి అన్ని మట్టి నింపినాక గల్లీలో అంతా, అప్పుడు మనం ఒకరోజు వచ్చేసి ఎదర బేస్మెంట్ మధ్యలో కూడా మట్టి నింపినాక ఒక వరుస అన్ని రూములు ఏర్పడుతున్నాం అన్నమాట బేస్మెంట్. ఆ తర్వాత మొత్తానికి అడుగు భీములు పోసేయాలి, అడ్డాలు నిలువలు అంతా బయట పారిగోడ బెడ్ పైన, ఇంటి బెడ్ పైన అన్నిటికి వచ్చేసి అడుగు భీములు వస్తాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి వచ్చేసి పని ఇంతవరకు అయినది, ఇంకా ఆఫ్ చేసామన్నమాట. ఇప్పుడు మట్టి తోలేకి ఒక వారం పడుతుంది అనమాట. మట్టి తోలి అంతా నీళ్ళు పట్టుకునేకి ఒక వారం టైం పడుతుంది. ఈ వారం వచ్చేసి మనం ఇది ఆఫ్ చేస్తాం అనమాట ఈ పని. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో ఏంటి అనేది. మేమైతే ఇలా చేస్తాము. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏదైనా ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మామూలుగా ఇది వచ్చేసి మెట్లు అనమాట. తాపలకి ఈ ప్లేస్ వదిలింది 6.5 అడుగు. ఇది తాపలు, ఇంటి ఎలివేషన్ ఖచ్చితంగా ఏదైనా వస్తుంది అన్నమాట. ఇక్కడ అది వచ్చేసి ఎలివేషన్ భాగంగా మనకి ఒక 7 ఫీట్లు, మళ్ళీ తాపల భాగంగా 7 ఫీట్లకి పారిగోడ అది ఫ్రంట్. అది రోడ్డు మీదకి రాయా, రాళ్ళు వచ్చినాయి చూడు, రాళ్ళు వచ్చి తెలియకుండా ఇక్కడ నేను పని చేసే కాడికి వీడికి వచ్చిండు రంగారానికి ఆడికి వచ్చానే చూడు బిజీ రా ఎత్తు.